రాజ్ శృతిని తన మీదకి లాక్కొని ఆమె చుట్టూ చేతులు బిగించి కళ్ళు మూసుకొని ఆమె గుండెల్లో తలదాచుకుంటాడు. శృతికి ఇలాంటివన్నీ ఫస్ట్ టైం అవడంతో తనలో ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. వెంటనే అతని నుంచి దూరంగా వెళ్ళాలని అనుకుంటుంది. కానీ మళ్ళీ రాజ్కి దూరంగా ఉండలేక నెమ్మదిగా రాజ్ చుట్టూ చేతులు వేస్తుంది. రాజ్ గారు ఎవరైనా చూస్తారు, నేను రూమ్కి వెళ్ళిపోతాను అని భయంగా అంటుంది. ఎవరు చూస్తారు, అయినా మా అమ్మకి అన్నీ తెలుసులే, సైలెంట్గా ఉండు అని రాజ్ అంటాడు. శృతి చేసేదేమీ లేక మౌనంగా అతని చుట్టూ చేతులు వేసి అతని తలలో చేయి పెట్టి నెమ్మదిగా నిమురుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు రాజ్ శృతిలో లవ్ ట్రాక్ కూడా ప్రజెంట్లోకి వస్తుంది. గతంలో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది, వాళ్ళు ఎలా దగ్గర అయ్యారో చూపించాను. ఇప్పుడు కథ మళ్ళీ ప్రజెంట్లోకి వస్తుంది. అదే సమయంలో రాజ్ రూమ్కి ప్రవీణ కూడా వస్తుంది. రాజ్ రూమ్ డోర్ కొంచెం తెరిచే ఉంటుంది. ప్రవీణ అటుగా వెళ్తూ లోపల రాజ్ శృతిని అంత దగ్గరగా చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే అత్త చెప్పింది దీని గురించా? శృతిని బాగా ప్రేమించాడా? ఆమె మనసులో కోపం మొదలవుతుంది. ఆఫ్టర్ ఆల్ ఒక అనాథని ప్రేమించాడా? ఇంత పెద్ద హై క్లాస్ అమ్మాయిలే అతని వెంట పడినా వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా ఒక అనాథని ప్రేమించాడా అని అనుకుంటుంది ప్రవీణ. రాజ్ ఒక అనాథని ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న ప్రవీణకి అది అస్సలు నచ్చదు. పైగా వాళ్ళిద్దరినీ అంత దగ్గరగా చూసేసరికి ఆమె కళ్ళలో కోపం మరింత పెరుగుతుంది. వెంటనే తన రూమ్లోకి వెళ్ళి కోపంగా డోర్ని గట్టిగా వేస్తుంది. బెడ్పై కూర్చొని కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. ప్రవీణకి ఆమె అనాథని ఎలా తెలిసిందంటే వాళ్ళ అత్తగారు ప్రవీణకి తర్వాత చెప్పేస్తారు. శృతి ఎలా వాళ్ళ ఇంటికి వచ్చిందో అంతా చెప్తుంది. సో అలా తెలిసింది ప్రవీణకి. ఎలా అయినా వీళ్ళిద్దరి మధ్య దూరం తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళ అత్తకు కూడా శృతి అంటే ఇష్టం అని తెలుసు. అందుకే ఎలాగైనా రాజ్కి శృతిని దూరం చేయడానికి ఏం చేయాలో ఆలోచిస్తూ ప్రవీణ కొత్త కొత్త ప్లాన్స్ వేస్తూ కూర్చుంటుంది. విరూపాక్ష తన ఇంటికి వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకుని ఎవరికో కాల్ చేస్తూ ఉంటాడు. అటువైపు నుంచి ఒక అమ్మాయి వాయిస్ సెక్సీగా వినిపిస్తూ ఉంటుంది. హలో డార్లింగ్ అని అంటుంది ఆ అమ్మాయి. ఎస్ మై డియర్ బేబీ అని విరూపాక్ష అంటాడు. నువ్వు ఎక్కడున్నా ఇక్కడికి రావాలి అని విరూపాక్ష ఆమెతో చెప్తాడు. ఆల్వేస్ మై డియర్ అని ఆమె నవ్వుతూ ఫోన్ కట్ చేస్తుంది. అతను ఇప్పుడు కాల్ చేసింది మేనకాకి. మేనక ఎవరో మీకు తెలిసే ఉంటుంది. రుద్ర పార్టీ ఇచ్చిన ఎపిసోడ్లో మేనక ఉంటుంది. మేనక వైజాగ్లోనే ఉంటుంది. అప్పుడప్పుడు పార్టీలకి ఇలా తిరుగుతూ ఉంటుంది. సో వీరిద్దరికి రిలేషన్ ఏంటనేది తర్వాత చెప్తాను. మేనక వెంటనే విరూపాక్ష ఉన్న గెస్ట్ హౌస్కి వెళ్తుంది, ఒక సెక్సీ రెడ్ డ్రెస్ వేసుకొని. విరూపాక్ష ఇంటి డోర్ బెల్ కొడుతుంది. వెంటనే ఒక పని మనిషి వచ్చి డోర్ తీస్తుంది. సార్ ఉన్నాడా అని పొగరుగా అడుగుతుంది మేనక. ఉన్నారు మేడం అని ఆమె బదులిస్తుంది. వెంటనే మేనక తన హీల్స్తో టక్ టక్ మని సౌండ్ చేస్తూ విరూపాక్ష రూమ్లోకి వెళ్తుంది. ఆమె రూమ్లోకి వెళ్ళగానే డోర్ గట్టిగా మూసుకున్న శబ్దం వస్తుంది. ఆ పని మనిషి ఛా, రోజు బాగోతని చూడలేక చచ్చిపోతున్నాం అని అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళి తన పనిలో తాను పడిపోతుంది. మేనక లోపలికి వెళ్ళేసరికి విరూపాక్ష అప్పుడే చైర్లో కూర్చుని డ్రింక్ చేస్తూ ఉంటాడు షర్ట్లెస్గా. మేనక అతన్ని చూసి మైమర్చిపోయి అతని దగ్గరగా అడుగులు వేస్తూ వస్తుంది. వెంటనే విరూపాక్ష ఆమె చేతిని పట్టుకుని తన వైపు లాక్కుని హలో డార్లింగ్, చాలా రోజులు అయింది కదా అని అంటాడు. ఆమెకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా చేతిలో ఉన్న వైన్ గ్లాస్ని పక్కకు విసిరేసి ఆమె పెదాలను అందుకుని గాఢంగా ముద్దు పెడతాడు. ఎందుకంటే ఆమెకు కావాల్సింది కూడా అదే. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండదు, ఓన్లీ పిచ్చి మాత్రమే ఉంటుంది. అది ఎలాంటి పిచ్చి అంటే ఇద్దరికీ ఒకరిపై ఒకరికి తీవ్రమైన ఆకర్షణ ఉంటుంది. అందుకే విరూపాక్ష ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఆమెని కొలుస్తూ ఉంటాడు. మేనకకి కూడా అదే కావాలి కాబట్టి విరూపాక్ష ఎప్పుడు కలవమన్నా నో చెప్పదు. వెంటనే ఆమె పెదాలను అందుకుని గాఢంగా ముద్దు పెడుతూ ఆమెను తన దగ్గరగా హత్తుకుంటాడు. డ్రెస్ అడ్డుగా అనిపించడంతో దాన్ని తీసి పక్కకు విసిరేస్తాడు.
నెమ్మదిగా ఆమెను ఎత్తుకొని బెడ్పై పడుకోబెట్టి ఆర్ యూ రెడీ అని ఆమె చెవిలో సెక్సీగా అంటాడు. ఆమె అతని చుట్టూ చేతులు పెనవేసి ఆల్వేస్ మై డియర్ అని అతన్ని కౌగిలించుకుంటుంది. అతను ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆమెను ముద్దులతో ముంచెత్తుతాడు. ఆమె కూడా అతనికి సహకరిస్తూ ఉంటుంది. విరూపాక్ష, మేనక ఇద్దరు ఒక పార్టీలో కలుసుకుంటారు. అప్పటి నుంచే ఒకరి మీద ఒకరికి అట్రాక్షన్ ఉంటుంది. కానీ లవ్ మాత్రం కాదు. ఇద్దరికీ ఆ రిలేషన్ నచ్చుతుంది. సో ఇద్దరూ కావాలనుకున్నప్పుడు అప్పుడప్పుడు బయట కలుస్తూ ఉంటారు. ఒక్కోసారి విరూపాక్ష ఆమెని అతను ఉన్న చోటికి పిలిపించుకుంటూ ఉంటాడు. ఆమె కూడా కాదనకుండా వస్తూ ఉంటుంది. సో అప్పటి నుంచి వాళ్ళ రిలేషన్ దాదాపు 2 సంవత్సరాలుగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. విరూపాక్ష ఆమె పెదాలను అందుకుని గాఢంగా ముద్దు పెడుతూ పండెగాట్లు పెడుతూ ఉంటాడు. దానికి ఆమెకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అతను ఆమె ఒంటిని తడుముతూ అతనికి కావాల్సిన చోట ముద్దులు పెడుతూ పంటిగాట్లు పెడుతూ ఉంటాడు. ఆమెకి మాత్రం స్వర్గంలో తేలుతున్నట్టుగా అనిపిస్తుంది. పైగా అతను ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది. అతను ఆమె ఛాతీ భాగంలో ముద్దలు వేస్తూ కొరుకుతూ ఉంటాడు. ఆమెకి అది చీమ కుట్టినట్టు కూడా అనిపించదు. ఎందుకంటే ఆమెకి అదంతా అలవాటైపోయింది. మధ్యలో ఆమె థ్యాంక్ యూ వీరు అని అంటుంది. వై డియర్ అని అతను అడుగుతాడు ఆమె శరీరంపై ముద్దులు పెడుతూనే. దాన్ని దూరం చేసినందుకు అని అంటుంది. నో డియర్, నాకు పాతపాగా ఉంది కదా, సో నువ్వు చెప్పకపోయినా అదే జరుగుద్ది అని అంటాడు. దానికి మేనక నవ్వుతూ అతనికి ఇంకా సహకరిస్తూ విరూపాక్ష ఆమెను ముద్దులతో ముంచెత్తుతూ ఉంటాడు. దానికి మేనక నవ్వుతూ అతనికి ఇంకా సహకరిస్తుంది. ఆమె బాడీ అంతా పంటికాట్లతో ముద్దులతో నింపేస్తూ ఉంటాడు. విరూపాక్ష ఆమెకి మత్తుగా అనిపించి అతను ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది. ఆమె చేతులు పైకి పెట్టి ఆమెలోకి కలిసిపోతాడు చాలా హార్డ్గా. ఆ రోజంతా వాళ్ళకి ఆ పనితోనే ఆ రాత్రిని కరిగించేస్తారు. అలా వాళ్ళకి కావాల్సినంతసేపు ఒకరి మీద ఒకరికి మొహం తేరేదాకా ఆ రూమ్లో వాళ్ళ ఊపిరి శబ్దాలు తప్ప మరొకటి లేదు. అలా తెల్లవారుతుండగా ఆమెను వదిలి ఆమె పక్కన చేరి ఆమెను తన మీదకి చేర్చుకుని గట్టిగా ఆమె పెదాల పైన ముద్దు పెట్టి హత్తుకుని నిద్రలోకి చేరుకుంటాడు. ఇక్కడ రుద్వీర్ తన సీక్రెట్ ఏజెంట్ కురూప్కి కాల్ చేసి ఏదో ఒక ప్లాన్ చెప్తాడు. చెప్పి అయిపోయాక నువ్వు ఒక మెసేజ్ చేయి కురూప్ అయిపోయాక అని గంభీరంగా చెప్పి కాల్ కట్ చేస్తాడు. వెంటనే రుద్వీర్ చైర్లో కూర్చుని వెనక్కి వాలి తన గుండె మీద చేయి వేసుకుని ఐఎమ్ కమింగ్ బంగారం అని అంటాడు. అని ఎప్పటిలాగే డ్రెస్ వేసుకుని తన బైక్ మీద ఒకరిని కలవడానికి వాళ్ళ ఇంటి వైపు వెళ్తూ ఉంటాడు. అప్పటికే నైట్ టైం అవుతుంది. ఆ ఇంటి దగ్గరలో చాలా చెట్లు ఉంటాయి. అవి కూడా చాలా పెద్ద పెద్ద చెట్లు. అక్కడికి వెళ్ళిన రుద్వీర్ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు మీద ఉన్న బెరడుని తొలగిస్తాడు. లోపల మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ఎక్కుతూ చెట్టు టాప్కి వెళ్తాడు. ఆ టాప్కి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఆకులు కొమ్మలు అన్నిటినీ పక్కకు తీసి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ ఒక చిన్న ఇల్లు ఉంటుంది. బయట నుంచి చూస్తే అది లోపల ఉన్నట్టు అసలు అర్థం కాదు. ఆ చెట్టుకి ఆ ఇంటికి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. రుద్వీర్ లోపలికి వెళ్ళి మళ్ళీ ఎప్పటిలాగే కొమ్మలు ఉన్నట్టుగా సెట్ చేసేస్తాడు. అక్కడ ఒక తాడు ఉంటుంది. ఆ తాడుకి ఒక హుక్ టై చేసి ఉంటుంది. దాన్ని తీసుకుని ఎదురుగా కనిపిస్తున్న ఆ ఇంటి గ్రిల్స్కి గురి చేసి వేస్తాడు. అది కరెక్ట్గా గ్రిల్స్కి ఫిక్స్ అవుతుంది. అటు నుంచి ఆ తాడు సహాయంతో ఎదురుగా ఉన్న ఇంటి వైపు జారుకుంటూ వెళ్ళి బాల్కనీలోకి చేరుతాడు. అక్కడికి వెళ్ళి జంప్ చేసి బాల్కనీలోకి దిగుతాడు. వినయ్ ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయి తన బెడ్పై కూర్చుని వందననే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆమె చేసిన అల్లరి, ఆమెతో పడిన గొడవ, ఆమె కళ్ళు, ఆమె తనని తిట్టుకున్నప్పుడు కదిలిన ఆమె పెదాలు, అవన్నీ పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆమెతో ఉన్నంతసేపు తన పక్కన హీరా ఉందన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఆమెతోనే గొడవ పడిన విషయం గుర్తొచ్చి చిన్నగా నవ్వుకుంటాడు. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా వందననే అతని ఆలోచనలో తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దానికి ఒక డోస్ ఇవ్వాలి, అప్పుడు కానీ నా దారిలోకి రాదు అనుకుని చిన్నగా నవ్వుకుంటాడు వినయ్. ఇక్కడ వందన కూడా
తన ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటుంది. కానీ ఆమె ఆలోచనల్లో కూడా వినయనే ఉంటాడు. తనని ఎంత తిట్టినా కనీసం తనని ఇబ్బంది పెట్టకుండా, తనని టచ్ కూడా చేయకుండా మాట్లాడిన విధానం ఆమెకి చాలా నచ్చుతుంది. అందుకే ఆమెకు కూడా వినయ్ పదే పదే గుర్తొస్తూ ఉంటాడు. అసలే కోపంగా ఉన్నాడు. రేపు కనిపిస్తే ఏం చేస్తాడో ఏమో అని అస్సలు కనిపించకూడదు. రేపు ఎలా అయినా వాడికి కనిపించకుండా తప్పించుకొని తిరగాలి అని డిసైడ్ అవుతుంది. రుద్వీర్ మెడపైన టాటూ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అతని ఫేస్కి మాస్క్ కూడా ఉంటుంది. అలానే అక్కడ కనిపిస్తున్న విండో దగ్గరికి వెళ్ళి ఆ విండోని ఓపెన్ చేసి మెల్లగా లోపలికి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యేసరికి లోపల హీరా నిద్రపోతూ ఉంటుంది. హీరా దగ్గరకు వెళ్ళి చేతులు కట్టుకొని నిల్చుని అలానే అమ్మ వైపు చూస్తూ ఉంటాడు. కొంతసేపు ఆమెని చూసిన తర్వాత అతనికి మాత్రం ఆమెని హత్తుకోవాలని గాఢంగా అనిపిస్తుంది. ఆ ఇష్టాన్ని చాలా కష్టంగా ఆపుకుంటాడు. హీరా దగ్గరికి వెళ్ళి చిన్నగా ఆమెను తాకినట్టుగా అంటున్నట్టుగా ఆమె నుదుటిపై చిన్నగా ముద్దు పెడతాడు. మళ్ళీ హీరా కళ్ళు తెరుస్తుందేమో అని నెమ్మదిగా దూరం జరుగుతాడు. హీరా కళ్ళ కింద ఉన్న నల్లటి మచ్చలే ఆమె సరిగ్గా తినడం లేదని, నిద్రపోవడం లేదని చెబుతున్నట్టుగా ఉంటాయి. జస్ట్ కొన్ని రోజులే వెయిట్ చేయ బంగారం. తర్వాత నేను ఎప్పటికీ నా దగ్గరే ఉంచేసుకుంటాను అని అనుకుంటాడు. అలా ఎంతసేపు ఆమెను చూస్తూ ఉన్నాడో అతనికే తెలియదు. తెల్లవారుతుందనగా ఆమె నుంచి దూరం జరిగి వచ్చిన దారిలోనే మళ్ళీ బయటికి వెళ్ళిపోతాడు. తర్వాత తన బైక్పై ఎక్కి తన ఇంటికి వెళ్ళిపోతాడు. రుద్వీర్ హీరా దగ్గరికి ఇవాళ ఎందుకు వచ్చాడంటే, విరూపాక్ష మరో అమ్మాయితో తన గెస్ట్ హౌస్లో ఉన్నట్టు రుద్వీర్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. విరూపాక్ష ఈ రాత్రంతా అమ్మాయితో బిజీగా ఉంటాడని సో రుద్వీర్ గెస్ట్ చేశాడు. అలా ఈరోజు హీరాపై అతని దృష్టి ఉండదని రుద్వీర్కి అర్థమవుతుంది. ఇదే సరైన టైం అని అనుకుని హీరాని చూడడానికి రుద్వీర్ అక్కడికి వస్తాడు. వినయ్ ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు. రెడీ అయిపోయి తన బైక్పై ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. అప్పుడే అతని పక్క నుంచి వదన కూడా తన స్కూటీపై వస్తూ ఉంటుంది. ఆమెను చూడగానే వినయ్ ముఖంలో ఒక చిన్న కన్నింగ్ స్మైల్ వస్తుంది. వదన మాత్రం అతన్ని గమనించకుండా వెంటనే పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళి తన స్కూటీని పార్క్ చేసి లిఫ్ట్ వైపు వెళ్తుంది. వినయ్ కూడా తన బైక్ని పార్క్ చేసి ఆమె వెళ్ళిన దారిలోనే ఆమెను ఫాలో అవుతూ వెళ్తాడు. లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే వందన వెంటనే లిఫ్ట్లోకి ఎంటర్ అవుతుంది. లిఫ్ట్ క్లోజ్ అవబోతుండగా వినయ్ సడన్గా అక్కడికి వచ్చి లిఫ్ట్లోకి ఎంటర్ అవుతాడు. వినయ్ని తన పక్కనే చూసిన వెంటనే వందనకి గుండె జారిపోయి కడుపులోకి వచ్చినట్టు అవుతుంది. ఆమె టెన్షన్గా తన చేతులు నడుపుకుంటూ అతని వైపు చూడకుండా లిఫ్ట్లో వేరే వైపులా చూస్తూ ఉంటుంది. ఆమె చేతులు చెమటలు పట్టేస్తాయి. హలో, నిన్న చాలామంది కామెంట్స్ చేశారండి స్టోరీ గురించి. కొంతమంది బ్యాడ్గా, కొంతమంది గుడ్గా చేశారు. ఇట్స్ ఓకే, అది మీ ఒపీనియన్. అది ఏదైనా నేను యాక్సెప్ట్ చేస్తాను. అంతేగాని వేరే ఛానల్స్లో నా స్టోరీ గురించి కామెంట్ చేయకండి. అది ఆ ఛానల్ వాళ్ళకి నచ్చదు, నాకు నచ్చదు. మీకు ఏదైనా అనిపిస్తే నా కామెంట్ సెక్షన్లోనే కామెంట్ చేయండి ప్లీజ్. మళ్ళీ వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, అది నాకు కూడా నచ్చదు. మీరు ఎలాంటి కామెంట్ పెట్టినా నేను తీసుకుంటాను. అలా అని చెత్తగా మాత్రం పెట్టింది కామెంట్స్. ప్లీజ్ కొంచెం వెయిట్ చేయండి.